మీరు అన్నీ కొన్ని మళ్ళీ చెప్తున్నారు. చాలా మంది మళ్ళీ మిమ్మల్ని వ్యతిరేకిస్తారేమో. అంటే స్టోన్స్ అమ్మే వాళ్ళు కూడా మీకు ఇప్పుడు వ్యతిరేకంగా ఉంటది. స్టోన్స్ పెట్టుకుంటే నిజంగా జీవితం మారదా? ఇది సమాధానం చెప్పటానికి ఒక్క నిమిషం చెప్పాలి మీకు. చెప్పండి. ఈ ప్రపంచంలో 2 రకాల వస్తువులు ఉంటాయి. దైవిక వస్తువులు, సైంటిఫిక్ వస్తువులు. ఓకే. దైవిక వస్తువులన్నీ కూడా మన సాంప్రదాయాలు, మన నమ్మకాలు. నిజాలు కాదు. సాంప్రదాయాలు, నమ్మకాలు. ఎందుకున్నాయంటే అవి మన జీవన విధానం సరిగా ఉంచుకోవడానికి, భయం, భక్తి ఉండటానికి, మన పిల్లలకి మంచి బుద్ధులు నేర్పటానికే సాంప్రదాయాలు, నమ్మకాలు ఉంటాయి. బట్ నిజాలు కాదు. నిజమేంటి? మనము ఈ అంతరిక్షంలో తాడు లేకుండా వేలాడబడుతున్న బంతి లాంటి భూమి మీద ఉన్నాం. పడిపోవాలి కదా. ఎందుకు మనం ఇలా ఉన్నాం? ఆ భూమికి ఉన్న గురుత్వాకర్షణ ద్వారా. ఇది నిజం. ఇది సాంప్రదాయం కాదు, నమ్మకం కాదు, నిజం. మరి దాని ప్రకారం మనం బ్రతకాలి, దాని ప్రకారమే మనం జీవించాలి. అంతేకాని ఒక పూజ చేస్తే పడకుండా ఉండం గురుత్వాకర్షణ శక్తి లేకపోతే. అంటే నేను వాటిని తప్పంటలేదు. అవి ఎందుకున్నాయంటే మన జీవన విధానం మెరుగుపరుచుకోవడానికే తప్ప. మీకు ఒక కష్టం వచ్చింది, దేవుడు ఏం చేస్తాడు అంటే, దేవుడు మన తండ్రి లాంటివాడు. మన తండ్రి, మన ఇద్దరం కొడుకులం. మీరు చిన్నవాళ్ళు, నేను పెద్దవాడిని. నేను అన్ని అలవాట్లు నేర్చుకొని బాగా డ్రింకింగ్ చేస్తా, డబ్బులన్నీ కాజేసుకుంటున్నాను. మీరు బాగా చదువుకుని బుద్ధిమంతుల్లా ఉన్నారు. మన నాన్నగారికి 1,00,000 రూపాయలు ఉన్నాయి, చనిపోబోతున్నారు. మీకు 50,000 నాకు 50,000 ఇస్తారా? వీడు పాడు చేసుకుంటారులే, నాకు ఒక 10,000 ఇచ్చి మీకు 90,000 ఇస్తారా మంచోళ్ళని? లేదు, ఇద్దరికి సరి సమానమే. ఇది రైట్. దేవుడు అది మనల్ని ఎవరిని అహ్మద్ గారు ఎలా ఉండాలి, నివాస్ గారు ఎలా ఉండాలి, ఎక్స్ ఎలా ఉండాలని సృష్టించడు. ఎందుకు అవుతాం ఇట్లా? మీరు బాగా చదువుకున్నారు, కోర్స్ చేశారు, ఈ యొక్క యాంకర్ ఇదిలోకి వచ్చారు. నేను న్యూమరాలజీ చదువుకున్నాను, దీనిలోకి వచ్చాను. నేను యాంకరింగ్ చేయలేను, మీరు న్యూమరాలజీ చేయలేరు. ఇది మనం కల్పించుకుంది, దేవుడు పెట్టేది కాదు. సో పూజించండి, దేవుడి దగ్గరికి వెళ్ళండి. దేనికి? మన జీవన విధానం బాగుండటానికి, మొత్తం లోకమంతా బాగుండటానికి. ఒక మంచి దృక్పథం. ఇంకా అది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్, మనం జీవించాలి, పుట్టాం కాబట్టి మనం సంపాదించుకోవాలి, మన ఫ్యామిలీ కోసం న్యాయబద్ధంగా మనం ప్రయాణం చేయాలి. ఎలా చేయాలి? దీనికి సైన్స్ అనేదే మనల్ని కాపాడగలిగే యంత్రం. ఇప్పుడు మనకి 2000 వరకు కేబుల్ నెట్వర్క్ లేదు. ఏముంది? దూరదర్శన్ ఉండేది. ఎప్పుడో ఒక వారానికి ఒక రోజు చిత్రలహరి చూసేవాళ్ళం. అంటే మీకు చిన్నవాళ్ళు అనుకుంటే మీకు తెలియదు, మాకు తెలుసు. 2000 వచ్చరికి ఏమన్నారంటే, అయ్యో కేబుల్ నెట్వర్క్ వస్తుందంట, శాటిలైట్ ద్వారా ప్రసారాలంట అన్నారు. చాలా విచిత్రంగా చూసాం. ఏం జరుగుతుంది అక్కడ? ఇక్కడ కేబుల్ నెట్వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు వీరు ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో పంపించారు, అదే శాటిలైట్. ఇక్కడ మనకి 24/7లో ఒక డిబేట్ జరుగుతుంటే లైవ్ కానీ జనరల్ కానీ ఏం చేస్తున్నాం? దీన్ని ట్యూన్ చేస్తున్నాం. ట్యూన్ చేసి శాటిలైట్ పంపిస్తున్నాం. శాటిలైట్ నుండి ట్రోపోస్టాటో అయిన ఆవరణలు దాటుకొని భూమి కక్షలోకి వచ్చి మన టీవీకున్న యాంటీనా లేదా సెటప్ బాక్స్ ద్వారా స్వీకరించబడి అక్కడ కనబడుతుంది విత్ ఇన్ సెకండ్లో లైవ్ కూడా. ఏ దేవుడు చేస్తున్నాడు ఇది? చదువుకున్నామా మనం? ఎలా ఏం చేస్తున్నావు? 2025లో ఉన్నాం. కొంచెం ఆలోచిద్దాం. దేవుడు ఉన్నాడు, తప్పు కాదు. పూజలు ఉన్నాయి, తప్పు కాదు. నేను వ్యతిరేకం కాదు. కానీ మనం జీవించటానికి మనకు నాలెడ్జ్ ఉంది కదా, ఇది జరుగుతుంది. ఇప్పుడు అలాగే నేను మాట్లాడుతున్నాను, మీరేమనుకుంటారు? నివాస్ ఇక్కడ ఉన్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, నాకు వినిపించిందని మీరు అనుకుంటారు. అందరం అనుకుంటారు. ఇది కాదు, ఇది తప్పు. ఇప్పుడు అహ్మద్ గారికి ఒక రూలింగ్ నెంబర్ ఉంటుంది, అంటే డేట్ ఆఫ్ బర్త్ని సింగిల్ చేస్తే వచ్చేది. ఎవరికైనా ఈ ప్రపంచంలో శాశ్వత శాటిలైట్లు ఉండేది 9, 1 to 9. ఇప్పుడు టీవీ ఎలా అయితే కృత్రిమ శాటిలైట్ పంపించిందో, ఇది శాశ్వత శాటిలైట్లు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5వ తేదీ అనుకోండి, బుధ శాటిలైట్, మెర్క్యూరీ. ఇప్పుడు నేను మీతో మాట్లాడాలంటే ప్రతి మాట కూడా అనుదైర తరంగ రూపంలో మెర్క్యూరీ గ్రహానికి వెళ్ళి ట్రోపోస్టాటో అయనాలను దాటుకొని మీ మెదడనే యాంటీనా సెటప్ బాక్స్ ద్వారా మీకు వినిపిస్తుంది. ఇది ఒక సెకండ్లో 1,00,000 వంతు వేగం తెలుతుంది. మనిషి మెదడు గుర్తించలేదు. ఇందాక కేబుల్ ఉదాహరణ చెప్పకుండా ఇది గనక చెబితే మీరు కానీ ప్రేక్షకులుగా నన్ను పిచ్చోడు అంటారు. జరుగుతుంది కది మన కళ్ళ ముందే. ఇదే న్యూమరాలజీ మొత్తం దీని మీదనే ఆధారపడింది.
ఓకే. న్యూమరాలజీ మొత్తం కూడా. అయితే ఇక్కడ స్టోన్స్ గురించి వచ్చాం. అవును. నేనేం చెప్పాను, దైవిక వస్తువులు, సైంటిఫిక్ Scientific. వస్తువులు. ఈ యొక్క స్టోన్స్ అనేవి దైవిక వస్తువులు. మనం ఈ కలియుగములో దైవం జోలి వెళ్ళకూడదు. ఆ దైవం అర్హత జోలి. మనకు లేదు. ఓకే. ఎందుకు? ఎందుకంటే ధర్మం 4 పాదాల మీద నడిచే ఆ కాలములో, పరుల గురించి మంచి కోరుకునే ఆ కాలములో ఒక పూజ చేస్తే అనుకున్నది నెరవేరుద్ది, దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. కోర్స్ అది దేవుడు కాదు, అర్థం కాదని అలా చెప్పేవాళ్ళు. అది పాజిటివ్. పాజిటివ్. అప్పుడు అర్థం అవ్వదు, ఇప్పుడే అర్థం అవ్వదు, అప్పుడేం అర్థం అవుద్ది? సరే దేవుడు అనుకుందాం, తప్పులేదు. అయితే అది విశ్వానికి వాళ్ళ యొక్క మంచి వెళ్ళి అక్కడి నుంచి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వస్తే ఏమైద్ది, వాళ్ళు ఆశీర్వదించి అహ్మద్ గారు మీరు త్వరగా బాగుండాలి అంటే బాగుండేవాళ్ళు. నిజమది, ఓకే. ప్రాక్టికల్ అది. అయితే ఆ టైంలో స్టోన్స్ పెట్టుకుంటే కొన్ని రోగాలు తగ్గాయి, మీరు అభివృద్ధి చెందటంలో అవి తోడ్పడేవి, ఎన్నో మ్యాజిక్లు జరిగేవి. ఎందుకు? ఆ రోజుల్లో బయటకు వెళ్తే కనీసం యూరిన్ కూడా పాస్ చేయరు, అంత నిబద్ధతతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు అలా ఉండగలుగుతామా? ఉండలేము. ఇప్పుడు స్టోన్స్ అమ్మే వాళ్ళకి ఈ అవసరం లేదు. దేవుడు అనే పదాన్ని ఎరవేసి మీతో లక్షలు పెట్టి కొనించాలి. ఏం చెప్తా దానికి ఉదాహరణ? టాటా బిర్లాకి 2 ఉన్నాయి, ఆయన అంత అదృష్టవంతుడు, అన్ని కోట్లు సంపాదించాడు అని చెప్తారు. వాస్తవం ఏంటంటే స్టోన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో కోట్లు సంపాదించలేదు. కోట్లు సంపాదించిన వాళ్ళే స్టోన్స్ పెట్టుకున్నారు. అర్థం చేసుకోవాలి మనం. కోట్లు ఉన్నవాడే స్టోన్ పెట్టుకున్నాడు. వాడిని చూసి మనం ఏం చేస్తున్నాం? అది పెట్టుకున్నాక కోట్లు సంపాదించాడేమోనని మనం పెట్టుకోవడానికి తగతలాడుతున్నాం. ఓకే, వీళ్ళని చూపెట్టి. కొంతమంది మనలో ఏం చేస్తున్నారు, బాగా అప్పులు ఉంటాయి, వాడు స్టోన్ పెట్టుకుంటాడు. నేను చాలా చోట్ల పెట్టుబడులు పెట్టాను, ఇప్పుడిప్పుడే కలిసి వస్తుంది స్టోన్ పెట్టుకున్నాక అంటాడు. అబద్ధం. ఎందుకు? అప్పులు ఇచ్చినోడు ఆగటానికి. ఇది ఎందుకు స్టోన్స్ మనకు పనిచేయవంటే, స్టోన్స్ యొక్క లక్షణం ఏంటంటే అవి పెట్టుకున్నాక మార్నింగ్ నుంచి చూద్దాం, ఉదయాన్నే నైట్ ఉండకూడదు, ఉదయాన్నే లేచి ప్రతిరోజు తలంటు స్నానం చేయాలి, నీళ్లు మొత్తాన్ని తడపాలి, అప్పుడే మనం పెట్టాలి. అది ఎక్కడ పెట్టాలి? దైవికం ప్లేస్లో, ప్రతి ఇంట్లో దేవుడు ఉంటాడు కదా, అక్కడ పెట్టాలి. పెట్టి ఒక కుంకుమని అక్కడ కానీ ఇక్కడ కానీ పెట్టాలి, దానికి దగ్గరలో కుంకుమ ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఇక అక్కడ నుంచి మీరు వచ్చారు, ఒక బండి మీదనో వెహికల్ మీదనో వచ్చారు, ఆఫీస్లోకి వచ్చారు. ఆఫీసులో ఎవరైనా లేడీసు 3 days ప్రాబ్లంతో ఉండి వచ్చిన వాళ్ళు ఉండకూడదు. ఏం చేస్తారు మీరు? వాళ్ళని జాబ్ కాబట్టి అందరూ ఉంటారు, ఉండకూడదు. ఇది ఉంటే మీరు ఆడ ఉండకూడదు. ఎలా కుదిరిద్ది మనకి? కుదరదు. లేదు, ఒకడెవడో 2 రోజుల నుంచి స్నానమే చేయడు, వాడు ఉండకూడదు వచ్చి అక్కడ. నువ్వు వాడిని ఏం చేస్తావు? ఎవడు పెట్టుకోని అంటాడు, అంతే కదా. తర్వాత ఒక ఫంక్షన్ వచ్చింది మీకు ఆఫీస్ తరపున, మీరు ఫంక్షన్కి వెళ్ళారు. ఆ వెళ్ళిన దగ్గర నాన్ వెజ్ ముట్టకూడదు. ఆ ఫంక్షన్లో మీరు వస్తా యూరిన్కి వెళ్ళాలనుకున్నారు. ఏం చేయాలి మీరు? దీన్ని తీసి దగ్గరలో దేవుడు ఎక్కడుండో అక్కడ పెట్టి, అంటే పవిత్రమైన ప్లేస్లో మీరు యూరిన్ పాస్ చేసుకొని మళ్ళీ స్నానం చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇది ధరించి ఆ యొక్క కుంకుమని బొట్టు పెట్టుకోవాలి. ఇంత ఉంటుందా స్టోన్ యూజ్ చేస్తే? అక్కడి నుంచి ఇంటికి బయలుదేరారు, ఒక డెడ్ బాడీ ఎదురొస్తుంది, మినిమం 300 మీటర్ల దూరంలో వెళ్ళాలి మీరు, దగ్గరికి వెళ్ళకూడదు, ఆ నెగిటివ్ ఆరాలు వెళ్ళకూడదు. ఇంటికి వచ్చారు, బయట నుంచి ఇంటికి రాగానే శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేసి, తల స్నానం తీసి దేవుడి దగ్గర పెట్టి అప్పుడు నీ సంసారిక సుఖాలను చూసుకోవాలి. ఎవరికి కుదిరిద్ది ఈ స్పీడ్ యుగంలో? అందుకే మనకి అర్హత లేదు. మరి ఎలా అర్హత లేకపోతే? అందుకే దాన్ని అధిగమించేటువంటి 14 డైమెన్షన్లో నేమ్ కరెక్షన్ అనే పద్ధతి వచ్చింది. ఇది సైన్స్. దీనికి 3 days లేడీస్ లేదు, నీళ్లు పోసుకోని లేదు, ఇబ్బంది ఏం లేదు, సైన్స్ కాబట్టి. అలాగే మనకి ఈజిప్ట్లో గిజా పిరమిడ్ ఉంది, వండర్. మరి ఇంత అద్భుతమైన ఇంత పుణ్యక్షేత్రాలు ఉన్న మన ఇండియాలో ఎందుకు లేదు? చాలా మందికి క్వశ్చన్. ఎందుకు లేదంటే అసలు పిరమిడ్కి ఏ మెజర్మెంట్లు ఉండాలో అదే మెజర్మెంట్లతో మన ఇండియాలో శ్రీచక్రం ఉంది. శ్రీచక్రంలోని నంబర్ ఆఫ్, శ్రీచక్రం సైన్స్ అండి. ఎవరో పనికి మాలిన వాళ్ళు దాన్ని దైవం అనుకోండి అనుకోనివ్వండి, అది సైన్స్.
ఇక్కడ దేవుడిని నేను ఇబ్బంది పెట్టలేదు. సైన్స్ అంటే ఎవడికి అర్థం కాదు కాబట్టి బాబు అది దేవుడు అని చెప్పారు. ఓకే. అనుకోండి, తప్పులేదు, కానీ గ్రహించాలి కదా, మనం ఎడ్యుకేట్ అయ్యేకుంది. దానిలో నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. ప్రతి మెజర్మెంటు ఈజిప్ట్లో గిజా పిరమిడ్ మెజర్మెంటే. ఓ. అందుకే మనకి ఆ పిరమిడ్ అవసరం లేదు. అదే కొలతలతో ఉన్న శీర్షాన్ని ముస్లిమ్స్ యొక్క దైవ దాంట్లో అంటే మసీదుల్లో, క్రిస్టియన్స్ చర్చిల్లో, టెంపుల్స్లో అన్నిట్లో వాడతారు. చూడండి మీరు, ధ్వజస్తంభాల పైన శీర్షం వచ్చింది ఎట్లా అవును, ఉంటుంది. అవును. ప్రతి ఒక్కరికి. కారణం ఏంటి? నిరంతరం కాస్మిక్ రేస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. దాని యొక్క ప్రాబ్లం ఏంటంటే మనిషి యొక్క దేహం గుండా వెళ్ళిపోవాలి భూమిలోకి. అప్పుడు మన ఒంట్లో ఉన్న రోగాలన్నీ తగ్గిస్తుంది. అయితే మనం ఏం చేస్తున్నాం? మనకు ఆదాయం వచ్చింది కదా, అభివృద్ధి చెందాం కదా, పైన టోపీ పెట్టుకున్నాం, కింద చెప్పులు పెట్టుకున్నాం అవి పోట్ల. మరి చెట్టు తొరల్లో కొండ గృహంలో నివసించే మనం ఏం చేస్తున్నాం? పెద్ద పెద్ద డాబాలు కట్టుకుంటున్నాం. అవి ఆడబడి వక్రీభవనం చెంది నెగిటివ్ అవుతున్నాయి. అదే వాస్తు. ఓకే. దానికి ఇంతకుముందు ఆ పనికి మాలిన ఎవరెవరు ఏం చేశారంటే వారి యొక్క అభివృద్ధి చెందటం కోసం ప్రతిదీ దాన్ని బిజినెస్ చేస్తూ ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది కూలగొట్టండి, ఇది కూలగొట్టండి అని చెప్పారు. తప్పు. ఏది కూలగొట్టడం అవసరం లేదు. మీరు చతురస్రాకారంగా ఇల్లు కట్టినా సంవత్సరానికి 1 డిగ్రీ తిరిగే భూమి 20 సంవత్సరాల తర్వాత అలా ఎందుకు ఉంటుంది? అది ఫూలిష్ కదా. ఇది కూడా మనకు అర్థం కాకపోతే. సో అక్కడ కూడా ఏంటి, ఆ యొక్క వాస్తు దుష్ప్రభావాన్ని తొలగించడానికి పిరమిడ్ను వాడాలి. క్రిస్టల్ పిరమిడ్, క్రిస్టల్ కాపర్ ర్యాడ్ను వాడాలి. ఇవన్నీ కూడా సైంటిఫిక్ వస్తువులు. ఇవి మీరు ఇంట్లో ఒక పిరమిడ్ పెట్టుకుంటే రోజు వచ్చి ఆ మహిళ అది ఇలా పట్టుకొని ఊడ్చి మళ్ళీ పెట్టొచ్చు. దానికి ఏం అవసరం లేదు. ఇంత అభివృద్ధి చెందాం మనం. మనం ఇంకా 70-80 ఏళ్ళు వెనకెందుకు ఉండాలి? అందుకే స్టోన్స్ చాలా మంచివండి. వండర్. అవి దైవిక వస్తువులు. మనం దైవికం జోలి వెళ్ళొద్దు. మీరు వెళ్ళాలా? సన్యాసులుగా ఉండండి అవన్నీ పాటించడానికి. మనం ఉండలేం కదా, మనకెందుకు? అంతకు మించిన సౌలభ్యం ఉన్నటువంటి 14 డైమెన్షన్స్లో న్యూమరాలజీ వచ్చింది కదా మనకి అద్భుతంగా. ఓకే, ఇది చేసుకుందాం. ఇది నా ఉద్దేశం స్టోన్స్ దగ్గర.